మంజు 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 ఆ ప్రవల్లిక విషయం తెలిసినట్టుంది. అందుకే నా కొడుకు అగ్గి మీద గుగ్గిలంలా వస్తున్నాడు. ఏమైందిరా సత్య? మంజు ఎక్కడమ్మా? ఎందుకురా అంత ఆవేశపడుతున్నావు? ఆవేశం కాదమ్మా, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఏ విషయం గురించిరా నువ్వు మాట్లాడేది? ప్రవళిక విషయం నీకేమన్నా తెలుసా? ఓహో, ఆ విషయమా? ఆ విషయాలన్నీ మంజు గాని అన్నపూర్ణ గాని మనకెందుకు చెప్తారా? ఇంటి గుట్టు అంటూ అలాంటి వాళ్ళు పర్సనల్ విషయాలు మనకు అస్సలు చెప్పరు. కానీ వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ మాటల్ని బట్టి కొంచెం నాకు అర్థమైంది. వాళ్ళ ప్రవళిక విషయం నాకు చెప్పలేదు, నీకు కూడా చెప్పలేదమ్మా? అదేంట్రా, ఆ ప్రవళిక ఏమైనా కొంప ముంచిందా ఏంటి? అప్పుడప్పుడు ఆ పిల్ల ఫోన్లో ఎవరితోనో సీక్రెట్ గా మాట్లాడుతుంటే నేను చూసి మంజుకి చెప్పాను. నా మాట లెక్క చేయలేదు. సరే, తల్లైన నన్ను అర్థం చేసుకుంటుందని వాళ్ళ అమ్మకి చెప్పాను. లాభం లేకుండా పోయింది. ఇంతకీ ఏం జరిగిందో చెప్పరా? ఏం జరగడం ఏంటమ్మా? వీళ్ళు అమాయకులని నేను ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే నా పరువు మర్యాద మొత్తం తీసేశారు. ఇంతకీ ఏమైందిరా? అసలు విషయం చెప్పు. ప్రవళిక మినిస్టర్ మేనల్లుణ్ణి ప్రేమించింది. అమ్మగడుగ్గాయ్, ఏకంగా మినిస్టర్ గారాలుడికి ఎసరు పెట్టిందా? మంజు ఆ రాజేశ్వరి దగ్గరికి వెళ్లి పెళ్లి కుదుర్చుకుందంట. అవునా? ఏంట్రా ఇది? కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వా మంజుకి భర్తవే కదా, అన్నపూర్ణకు అల్లుడువే కదా. వాళ్ళ ఇంటి అల్లుడువని నీకేం మర్యాద ఇచ్చినట్టు? నాకు మినిస్టర్ గారు, ఆ రాజేశ్వరి గారు పెళ్లి కుదిరిన విషయం నీకు తెలియకుండా ఉంటుందా సత్య అని నన్నొక అబద్ధపు మనిషిగా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. వాళ్ళ అవసరం కోసం మనల్ని వాడుకుంటారా? ఇక్కడ మేము మీ నాన్న ఉన్నామన్న ఆలోచన కూడా లేకుండా, అయిన వాళ్ళన్న ఆలోచన కూడా లేకుండా వాళ్ళలో వాళ్లే మాట్లాడుకుంటారా? అందుకే ఈ మంజుకి అసలు నేనంటే ఏంటో ఈరోజు తెలిసొచ్చేలా చెప్తాను. మంజు, బయటికి రా. ఓహో, ఇప్పుడు నువ్వు చెప్తే గాని నాకు విషయం అర్థం అవ్వలేదురా. తన ఇంట్లో లేదురా. నేను చెప్తాను విను. ఆ అన్నపూర్ణ మంజు మొహాల్లో నవ్వు కనపడిందిరా. ఆ అన్నపూర్ణ మీద పెళ్లి కుదిరిందని ఇంకేదో అందిరా. ఆ టెంకాయలు కొట్టడానికి గుడికి వెళ్ళాలి అని అంటుంటే విన్నాను. గుడికి వెళ్ళారా? గుడికే వెళ్ళారా? నేను అర్జెంటుగా మంజుతో మాట్లాడాలి. ఇంటికొచ్చాక మాట్లాడచ్చులేరా? లేదమ్మా, ఇప్పుడే మాట్లాడాలి. నువ్వు ఒక్కడివెందుకు, నేను కూడా వస్తాను పద. అసలే ఆవేశంలో ఉన్నావు, ఏం చేస్తావో ఏమో. పద. ప్రవళికకు పెళ్లి కుదిరితే 101 కొబ్బరికాయలు కొడతానని దేవుడికి మొక్కుకున్నాను మంజు. అమ్మా, ప్రవళిక ఒక పెద్దింటికి కోడలిగా వెళ్ళబోతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నేనిస్తూ ఉంటాను, నువ్వు కొడుతూ ఉండమ్మా. మంజు, రండి సత్య గారు, మీకు ఒక గుడ్ న్యూస్. ప్రవళికకి పెళ్లి కుదిరింది. ఎప్పుడు కుదిరింది? ఎవరితో కుదిరింది? ఏంటండి ఆవేశంగా ఉన్నారు? ఉండరా మరి. మిమ్మల్ని మీ సంతనంతా నా వాళ్ళు అనుకుని మీరు బాధపడకుండా ఉండాలి అనుకుని వాడింట్లో పెట్టుకుంటే, ఇంట్లో ఉన్న అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందని కూడా వాడు అడిగేంత వరకు మీరు చెప్పరా?
గుడి నుంచి వచ్చాక చెప్దామనుకున్నానండి. అసలు పెళ్లి విషయం నాతో ఎందుకు చెప్పలేదు? మీ చెల్లెలు ప్రేమించిన విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచారు? అది కాదు అల్లుడు గారు. నువ్వు నోర్మి అన్నపూర్ణ. చేసిందంతా నువ్వే. మళ్ళీ ఏమీ ఎరగనట్టు మాట్లాడతావు. చెప్పాలని అనుకున్నానండి, కానీ చెప్పే స్థితిలో నేను లేను. అదే ఎందుకు లేవు అని అడుగుతున్నా. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు చెప్పుకోవాల్సింది భర్తకే కదా.